హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 40+ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో టీజీడీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మరియు తెలంగాణ టెట్ అదేవిధంగా తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our topic. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి వానదేవుడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? మనకు ఆప్షన్స్ లో గేయం, వచన కవిత అండ్ కథానిక, వ్యాసం అనే ఆప్షన్స్ అనేవి మనకు షో అవుతున్నాయి. వానదేవుడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? వానదేవుడ పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందును. సెకండ్ క్వశ్చన్, వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? వర్గయుక్కులు, సరళాలు, అచ్చులు, పరుషాలు. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను అచ్చులు అంటారు. థర్డ్ క్వశ్చన్, బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ లో మనకు ఇతిహాసం, పురాణం, మానవత విలువలు అండ్ సంస్కృతి. ఫ్రెండ్స్, బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం. భీముని తల్లి ఎవరు? ఆప్షన్స్ లో మనకు మాదిరి అండ్ వసుధ, కుంతి, సునంద. భీముని తల్లి వచ్చేసి మనకు కుంతి. ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? ఆప్షన్స్ లో మనకు దుర్యోధనుడు అండ్ దుశ్శాసనుడు అండ్ వికటుడు మరియు సౌమ్యుడు. ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. సిక్స్త్ క్వశ్చన్, కౌరవుల్ని ఆటలో ఎప్పుడు ఎవరు ఓడించేవారు? ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కనిపిస్తుంది. సిక్స్త్ క్వశ్చన్ లో కౌరవుల్ని ఆటలో ఎప్పుడు ఓడించేవాడు, కాకపోతే ఇక్కడ కౌరవుల్ని ఆటలో ఎప్పుడు ఎవరు ఓడించేవాడు? ఆప్షన్స్ లో మనకు అర్జునుడు మరియు భీముడు, అదేవిధంగా ధర్మరాజు మరియు సహదేవుడు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కౌరవుల్ని ఆటోలో ఎప్పుడు భీముడు ఓడించేవాడు. సెవెంత్ క్వశ్చన్, భీముడికి విషాహారం తినిపించిన వాడు? ఆప్షన్స్ లో మనకు దుర్యోధనుడు అండ్ దుశ్శాసనుడు మరియు ద్రోణుడు అండ్ ద్రుపదుడు. భీముడికి విషాహారం తినిపించిన వాడు దుర్యోధనుడు. ఎయిత్ క్వశ్చన్, భీముడిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి? భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి? ఆప్షన్స్ లో మనకు పావురాలు, హంసలు మరియు ఉడుములు మరియు విషసర్పాలు. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి విషసర్పాలు. నైన్త్ క్వశ్చన్, గదయుద్ధంలో భీమునితో చేసినవాడు ఎవరు? గదయుద్ధం భీమునితో చేసినవాడు ఎవరు? ఆప్షన్స్ లో మనకు అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి దుర్యోధనుడు. 10th క్వశ్చన్, అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? ఆప్షన్స్ లో మనకు వచ్చేసి గేయం, వచన కవిత మరియు కథానిక మరియు వ్యాసం. ఫ్రెండ్స్, అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? ఆప్షన్స్ లో మనకు గేయం, వచన కవిత, కథానిక, వ్యాసం అనేవి మనకు షో అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి అమ్మ పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందును. అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ లో మనకు సాంస్కృతిక విలువలు మరియు మాతృప్రేమ, అదేవిధంగా దైవభక్తి. ఫోర్త్ ఆప్షన్ మనకు మానవత విలువలు. ఫ్రెండ్స్, అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటంటే మనకు సాంస్కృతిక విలువలు. 12th క్వశ్చన్, బాలగేయాలు రాసిన వారు ఎవరు? ఆప్షన్స్ లో మనకు అడెప్పు చంద్రమౌళి మరియు వేముగంటి నరసింహాచార్యులు మరియు గడిగే భీమకవి మరియు ఫోర్త్ ఆప్షన్ నల్ల నరసింహులు. బాలగేయాలు రాసిన వారు వేముగంటి నరసింహాచార్యులు. బాలగేయాలు రాసిన వారు వేముగంటి నరసింహాచార్యులు. కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? ఆప్షన్స్ లో మనకు గౌతముడు, శుద్ధోధనుడు మరియు పత్రపుడు మరియు వీరసింహుడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కపిలవస్తుకు నగరానికి రాజు ఎవరు? ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శుద్ధోధనుడు. శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆప్షన్స్ లో దేవదత్తుడు మరియు గౌతముడు అండ్ సిద్ధార్థుడు. ఫోర్త్ ఆప్షన్ లో మనకు 2 మరియు 3. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి గౌతముడు మరియు సిద్ధార్థుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4. ఫిఫ్త్ క్వశ్చన్ మనకు 15th క్వశ్చన్, హంసను వేటాడిన వాడు? ఆప్షన్స్ లో మనకు గౌతముడు మరియు సిద్ధార్థుడు అండ్ దేవదత్తుడు అండ్ శుద్ధోధనుడు. ఫ్రెండ్స్, హంసను వేటాడిన వారు ఎవరు? ఫ్రెండ్స్, హంసనైతే దేవదత్తుడు వేటాడుతాడు. సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునే పండుగ ఏది? ఫ్రెండ్స్, ఒకవేళ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 16th క్వశ్చన్, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునే పండుగ ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆప్షన్స్ లో సంక్రాంతి మరియు దీపావళి అండ్ మొహరం, ఉగాది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఉగాది పండుగ అయితే మనం జరుపుకుంటాం. 17th క్వశ్చన్స్, పంచాంగ శ్రావణం ఏ పండుగప్పుడు చేస్తారు? ఇక్కడ మనకు ఆప్షన్స్ లో శ్రీరామనవమి,
దీపావళి మరియు ఉగాది మరియు దసరా అనే ఆప్షన్స్ అనేవి మనకు షో అవుతున్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఉగాది. పంచాంగ శ్రావణం ఏ పండుగ అప్పుడు చేస్తారు? ఉగాది అప్పుడు చేస్తారు. 18th క్వశ్చన్, శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో 7 days మరియు 8 days మరియు 9 days అదేవిధంగా 11 days. శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? సో ఆన్సర్ ఇస్ 9 days తర్వాత శ్రీరామనవమి అనేది రావడం జరుగుతుంది. 19th క్వశ్చన్, అశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ ఏది? అశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ ఏది? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో దసరా మరియు బతుకమ్మ అదేవిధంగా దీపావళి అండ్ ఫోర్త్ ఆప్షన్ లో 1 and 2. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సో అశ్వయుజ మాస శుద్ధమి నాడు దసరా మరియు బతుకమ్మ పండుగ అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 20th క్వశ్చన్, రాముడు రావణాసురుని సంహరించిన రోజు ఏది? సో ఆప్షన్స్ లో ఇక్కడ మనకు దశమి అండ్ నవమి అదేవిధంగా పంచమి మరియు ఏకాదశి అనే ఆప్షన్స్ అనేవి మనకు చూడడం జరుగుతుంది. సో రాముడు రావణాసురుని సంహరించిన రోజు అనేది దశమి నాడు, కాబట్టి మనం ఆ రోజు దసరా పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో 21th క్వశ్చన్, దసరా పండుగ నాడు ఏ పక్షిని అయితే చూస్తారు? సో ఆప్షన్స్ లో మనకు పాలపిట్ట, పావురం, కోయిల, నెమలి. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి దసరా పండుగ నాడు మనం ఏ పక్షిని చూస్తాము? సో ఇక్కడ వచ్చేసి పాలపిట్టని అయితే చూడడం జరుగుతుంది. అండ్ ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో దీపావళి అండ్ దసరా అదేవిధంగా ఉగాది మరియు శ్రీరామనవమి అనే ఆప్షన్స్ అనేవి మనకు షో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి దసరా నాడు. సో ఆయుధ పూజను అయితే మనం దసరా నాడు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు 23 క్వశ్చన్, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునే పండుగ. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది అంటే మనం ఏ పండుగనైతే ఆ రోజు జరుపుకుంటాం అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో వచ్చేసి ఉగాది మరియు దీపావళి అండ్ సంక్రాంతి అండ్ దసరా. సో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు మనం సంక్రాంతి పండుగనైతే జరుపుకుంటాం. 24th క్వశ్చన్, లంబాడీలు జరుపుకునే పండుగ ఏది? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో మొహరం, లస్కర్ బోనాలు మరియు తీజ్ మరియు రొట్టెల పండుగ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు లంబాడీలు జరుపుకునే పండుగ వచ్చేసి తీజ్ పండుగ. మరి ఇప్పుడు 25th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పెళ్లి కాని కన్నె పిల్లలు జరుపుకునే పండుగ ఏది? సో ఆప్షన్స్ లో ఇక్కడ వచ్చేసి మనకు బొడ్డెమ్మ మరియు బతుకమ్మ అదేవిధంగా తీజ్ మరియు ఫోర్త్ ఆప్షన్ లో 1 మరియు 3 అనే ఆప్షన్ అనేది మనకు షో అవడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ మనకు 1 and 3. సో ఇక్కడ మనకు ఈ క్రింది వాణిలో పెళ్లి కాని కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. సో ఇక్కడ మనకు బొడ్డెమ్మ మరియు తీజ్ పండుగ అయితే ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. 26th క్వశ్చన్, భద్రపాద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది. సో ఇక్కడ మనకు 26th క్వశ్చన్ లో భద్రపాద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో బతుకమ్మ మరియు ఉగాది మరియు బొడ్డెమ్మ మరియు అదేవిధంగా శ్రీరామనవమి. సో భద్రపాద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది బొడ్డెమ్మ. సో ఇక్కడ ఇప్పుడు మనకు 27th క్వశ్చన్, కాకుల లెక్క పాఠ్యభాగం ఇతివృత్తం ఏమిటి? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో సంభాషణ మరియు సంస్కృతి మరియు హాస్యం మరియు పర్యావరణం. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కాకుల లెక్క పాఠ్యభాగం ఇతివృత్తం వచ్చేసి హాస్యానికి చెందింది. మరియు అదేవిధంగా ఇప్పుడు 28th క్వశ్చన్, బిర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు? 6803 అండ్ అదేవిధంగా 8000 మరియు థర్డ్ ఆప్షన్ వచ్చేసి 6000, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5000. సో బిర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు? సో బిర్బల్ ఆగ్రాలో మొత్తం 6803 కాకులు ఉన్నాయని చెప్పాడు. అండ్ అదేవిధంగా 29th క్వశ్చన్, లక్కవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది? ఇక్కడ మనకు ఆప్షన్స్ లో ములుగు మరియు రామవరం మరియు పద్మవరం అదేవిధంగా సిద్దిపేట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇప్పుడు సిద్దిపేట. లక్కవరం చెరువును తవ్వించిన వారు కాకతీయులు అండ్ చాళుక్యులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు. సో ఇక్కడ మనకు లక్కవరం చెరువును తవ్వించిన వారు కాకతీయులు. అండ్ అదేవిధంగా ఇప్పుడు 31th క్వశ్చన్, లక్కవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? సో ఆప్షన్స్ లో మనకు 10, 13, 12, 6 ద్వీపాలు. లక్కవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి మనకు 13 ద్వీపాలు అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు తెలంగాణ కాశ్మీర్ అని ఏ జిల్లాను పిలుస్తున్నారు? సో ఆప్షన్స్ లో ఇక్కడ మనకు కరీంనగర్ అండ్ రంగారెడ్డి అండ్ ఆదిలాబాద్ మరియు ఫోర్త్ వన్ వచ్చేసి వరంగల్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆదిలాబాద్. ఫ్రెండ్స్ తెలంగాణ కాశ్మీర్ అని ఏ జిల్లాను పిలుస్తారు? తెలంగాణ కాశ్మీర్ అని ఆదిలాబాద్ జిల్లాను అయితే పిలవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు 33th క్వశ్చన్, కుంతాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఇప్పుడైతే మనకు ఆప్షన్స్ లో ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల్ అదేవిధంగా నిర్మల్ మరియు
ఫోర్త్ వన్ వచ్చేసి ఆదిలాబాద్. ఫ్రెండ్స్ కుంతాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? కుంతాల జలపాతం వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ లో కలదు. ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే మనకు ఓల్డ్ డిస్టిక్ ప్రకారం అయితే ఆదిలాబాద్ లో ఉండడం జరిగింది. 34th క్వశ్చన్, కుంతాల జలపాతం ఏ నది పైన ఉంది? ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ లో మనకు కడెం మరియు మంజీరా, అదేవిధంగా కిన్నెరసాని మరియు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కృష్ణ. కుంతాల జలపాతం వచ్చేసి మనకు కడెం నది పైన ఉంది. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది? ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ లో వచ్చేసి మనకు ధవళేశ్వరం మరియు ప్రకాశం బ్యారేజీ, జూరాల, నాగార్జున సాగర్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట అనేది అడగడం జరిగింది. సో ఒకవేళ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోని అయితే పాజ్ చేసి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు నాగార్జున సాగరం. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట వచ్చేసి మనకు నాగార్జున సాగరం. 36th క్వశ్చన్, 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన వారు ఎవరు? సో ఆప్షన్స్ లో మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి, అదేవిధంగా ఇందిరాగాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. సో 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వారు జవహర్లాల్ నెహ్రూ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు 37th క్వశ్చన్, ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? అంటే పూర్వం ఇక్ష్వాకులు ఏమని నాగార్జున సాగర్ ని పిలిచేవారు? సో దంతపురి, గణపురి, విజయపురి, రామపురి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు విజయపురి. ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని పూర్వం విజయపురి అని పిలిచేవారు. అండ్ 38th క్వశ్చన్, భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? సో ఆప్షన్స్ లో మనకు వంశధార మరియు ప్రకాశం బ్యారేజీ, అదేవిధంగా కాళేశ్వరం అండ్ నాగార్జున సాగర్. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి నాగార్జున సాగర్. భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ వచ్చేసి మనకు నాగార్జున సాగర్. అండ్ 39th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఈగ పేరు చెప్పినది ఎవరు? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో లేగదూడ మరియు ఆవు, గుర్రం మరియు గుర్రం పిల్ల. సో ఇక్కడ మనకు ఈ క్రింది వాణిలో ఈగ పేరు చెప్పినది ఎవరు? సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గుర్రం పిల్ల. 14th క్వశ్చన్, కంచు మోగునట్లు ఏది మోగును? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో రాగి మరియు వెండి మరియు కనకం, అదేవిధంగా తగరం. సో కంచు మోగునట్లు ఏది మోగును అంటే కనకం అనేది మోగడం జరుగుతుంది. అండ్ 41th క్వశ్చన్, ఏది విరిగితే అతకలేము? సో కాలు మరియు చెయ్యి, కిరీటం, మనసు. ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ అయితే ఇంకోసారి గమనించండి. ఏది విరిగితే అతకలేము అంటే మనం ఏది విరిగితే దాన్ని అతికించలేము. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఫ్రెండ్స్ ఇప్పుడు 42 క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ లో మర్రి మరియు రావి మరియు జమ్మి మరియు నేరేడు అనే ఆప్షన్స్ అనేవి మనకు కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు జమ్మి. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? జమ్మి అనేది తెలంగాణ రాష్ట్ర వృక్షం. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.